ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి కొన్ని రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుంది. 1,00,000 క్యూసెక్కులకు పైగా శ్రీశైలంకు వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం భారీగా పెరుగుతుంది. దీంతో రిజర్వాయర్లో ప్రస్తుతం 115 టీఎంసీల నీటి లభ్యత ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాగా అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు స్థిరంగా వరద కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు 12 గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 98,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అరుష, ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. డ్యామ్ కు అయితే భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి కొన్ని రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులైతే పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు. బుధవారం నుంచి గురువారం సాయంత్రానికి 1,00,000 క్యూసెక్కుల పైగా శ్రీశైలం డ్యామ్ లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం అయితే డ్యామ్ లో 120.075 టీఎంసీల నీటి లభ్యత ఉంటే 864.40 అడుగులకు చేరుకుంది. అంటే ఇంకా 20 అడుగులు మాత్రమే మిగిలి ఉంది శ్రీశైలం డ్యామ్. 20 అడుగులు పూర్తయితే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి సామర్థ్యం చేరుకుంటుంది. అయితే ఈ తుంగభద్ర ప్రాజెక్టు కూడా 30,000 ఈ రోజు చూసుకుంటే 50,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వచ్చింది. ఈ రోజు ఉదయానికి ఇన్ఫ్లో కెపాసిటీ చూసుకుంటే దాని తర్వాత ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు స్థిరంగా వరద కొనసాగుతుండటంతో నిన్న జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆల్మట్టిలో 80.97 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు 70,420 క్యూసెక్కులు, అలాగే నారాయణపూర్ లో 30.64 టీఎంసీల నిల్వ ఉంటే దిగువకు 68,498 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు అయితే 98,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుంటే 317.360 మీటర్లలో 7.389 టీఎంసీల నీరు అయితే నిల్వ ఉంది. దిగువకు 103,414 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు కూడా తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అయితే జూన్ నెలాఖరులో, అంటే ఈ నెలాఖరులో రావాల్సిన వరద మే నెల నుంచే రావడంతో ప్రాజెక్టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ O&M పనులు కూడా నిలిపివేశారు. అంటే ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు ప్లంజ్ పూల్ వాల్ నిర్మాణము అవన్నీ చేయాల్సింది రిపేర్ అయితే వాటి అన్ని పనులు కూడా నిలిపివేశారు. మరోవైపు ఇప్పుడు జూరాలలో తెగిపోయిన 9వ గేటు రోప్ అమర్చే ప్రక్రియ 2 రోజుల్లో పూర్తవుతుందని కూడా అధికారులు తెలిపారు. కృష్ణా బేసిన్ పరిధిలో అయితే ప్రాజెక్టులు ప్రస్తుతం నిలకడగా వరద వచ్చి చేరుతుండటంతో జల విద్యుత్ కూడా ప్రారంభించారు ఆయా ప్రాజెక్టులో. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ లో ఏపీ పవర్ హౌస్ ద్వారా 0.178 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తానికి అయితే కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా వరద అయితే ప్రవాహం కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీశైలం గేట్లు మరికొన్ని రోజుల్లోనే ఎత్తేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరో 20 అడుగులు మాత్రమే నిండే 20 టీఎంసీలు వచ్చేస్తే పూర్తి స్థాయి శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి గేట్లు జూలై ఫస్ట్ వీక్ లో ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుష, అయితే సాయి ప్రసాద్, నిన్న జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే టైంలో 9వ గేట్ రోప్ తెగిపోయింది. అలాగే 12, 16 గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏమైనా మరమ్మతులు చేస్తున్నారు? ఇప్పుడైతే వరద ప్రవాహం అయితే బాగా జోరుగా కొనసాగుతోంది అనుష. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే తర్జన భర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్ మెయింటెనెన్స్ పనులు అయితే నిలిపివేశారు. అయితే తెగిపోయిన 9వ గేట్ రోప్ అమర్చే ప్రక్రియ అయితే మరో 2 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ రైతుల్లో గానీ అలాగే ప్రజల్లో అయితే ఆందోళన నెలకొనింది. ఎందుకంటే ఈ 9వ గేట్ రోపు అమర్చితే కొంచెం బాగుంటుంది, ఇబ్బంది లేకుండా. అయితే ఈ గేట్లు మిగతా 2 గేట్లు కూడా 12, 16 గేట్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ దానికి ఏమైనా సంభవిస్తే వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ లాస్ట్ ఇయర్ తుంగభద్ర గేట్ కొట్టుకుపోయినట్లు ఆల్మట్ డ్యామ్ గేట్ కూడా కొట్టుకుపోతే చాలా ఈ ఇబ్బంది
ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైమే తుంగభద్రలో గేట్ కొట్టుకుపోయినందువల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చాలా టీఎంసీల నీళ్లను కూడా వేస్ట్ గా వదిలేసిన పరిస్థితి కూడా వచ్చింది. ఏమంటే ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య సలహాలు తీసుకుని అప్పుడు గేట్ ఇమ్మీడియట్ గా 2-3 వారాల్లో అమర్చినారు కాబట్టి అప్పుడు పరిస్థితి కొంచెం కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జురాలకు సంబంధించింది కూడా గేటు మరమ్మతు ప్రక్రియను కూడా తొందరగా ఏర్పాటు చేయాలని కూడా గేటు మరమ్మతులు కూడా చేయాలని కూడా అధికారులు తర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల్లో ఈ గేట్ రోప్ అమర్చే ప్రక్రియ కూడా పూర్తవుతుందని అధికారులు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది అనుష. అయితే సాయి ప్రసాద్, ఇలాగే నీటి వరద కొనసాగితే శ్రీశైలం గేట్లు ఎప్పటి వరకు ఎత్తే అవకాశం ఉంది? ఇప్పుడు చూసుకుంటే మనం అనుష శ్రీశైలం డ్యామ్ కి అయితే ప్రస్తుతం 885 అడుగులు ఉంటే ప్రస్తుతం అయితే 864 ఈ రోజు ఉదయానికి ఉందన్నమాట. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 120 టీఎంసీలు వచ్చి చేరింది. ప్రస్తుతం అయితే 864.4 అడుగులకు చేరుకుంది శ్రీశైలం డ్యామ్ నీటి సామర్థ్యము. ఇక తుంగభద్రకి అయితే ఫ్లో దాదాపు 50,000 క్యూసెక్కులు పైగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయానికి చూసుకుంటేనే 1,06,140 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం డ్యామ్ కు. ఇదే 1,00,000 క్యూసెక్కులు ప్రతిరోజు వచ్చి చేరితే ఒక దాదాపు ఈ నెలకంటే దాదాపు 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం కూడా కనిపిస్తోందని అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. వరద అయితే పూర్తి స్థాయిలో మొత్తం ఈ కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి శ్రీశైలం వైపు ఈ ఇన్ఫ్లో వస్తుండటంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మరో 3-4 రోజుల్లోనే ఎత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.